దంపతులు ఇరువురు ఒకే మంచం మీద పడుకోకూడదంట. ఎందుకో తెలుసుకుందాం. భార్యాభర్తలిరువురు ఒకే మంచం మీద పడుకోరాదు. ఎందుకంటే పంచభూత గుణస్వరూపాలు స్త్రీ శరీరంలో ఉంటాయి. అవి ఆకాశం, భూమి, నీరు, అగ్ని మరియు వాయువు. వీటిలో ఆకాశ గుణం శబ్దం, భూమి గుణం వాసన, నీరు గుణం రసం, అగ్నిగుణం రూపం మరియు వాయుగుణం స్పర్శ. ఈ 5 గుణాల ఆకర్షణ వల్లనే స్త్రీలు పురుషుల చేత ఆకర్షించబడతారు. స్త్రీ పురుషుల ఇద్దరిలో పురుషునికి తన భాగస్వామి మీద కామవాంఛ ఎక్కువ ఉన్నట్లయితే వారికి ప్రతి రాత్రి తొలి శోభనం రాత్రి అవుతుంది. ఇలా కాకుండా స్త్రీకి కామవాంఛ ఎక్కువగా ఉన్నట్లయితే దంపతుల రతిక్రీడ రంజుగా సాగదు. ఎందుకంటే పురుషుడు ముందుగా భావప్రాప్తి పొంది అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందకపోవడం వలన విరహానికి లోనై వారి కాపురంలో కలహాలు మొదలవుతాయని, అందుకే పురుషుడు స్త్రీ యొక్క ముఖ కవలికలను బట్టి రతిక్రీడలో పాల్గొనాలని, స్త్రీ సంభోగానికి అనుకూలంగా ఉందని తెలుసుకోవడానికి నిదర్శనం ఏమిటంటే ఆ సమయంలో స్త్రీ మాటలలో మాధుర్యం, కదలికలో చురుకుదనం తొణికిసలాడుతుందని, స్త్రీ స్పర్శిస్తే విద్యుత్ తరంగాలు అయస్కాంత శక్తి ఆకర్షింపబడుతుందని, కామవాంఛతో ఆమె రూపం ముగ్ధ మనోహర లావణ్యం నిగనిగలాడుతుందని, పెదవులలో తొణికిసలు, నోటిలో అమృతచూరి స్రవంతులు పెళ్ళుబీకుతాయని, ఆ మదనాంగికి శరీరమంతా సుమసుందర శోభితమై సువాసనలను వెదజల్లుతుందని, ఈ విధమైన పంచభూత గుణాలు స్త్రీ శరీరంలో సంభోగ సమయాలలో సక్రమంగా ప్రభవించాలంటే ఆమెను ఒక్క రతిక్రీడలో మాత్రమే ఉద్రేకింపచేయాలని, ఇలా కాకుండా వంటగదిలో, స్నానాల రూంలో మాటిమాటికి ఎక్కడ పడితే అక్కడ స్పర్శిస్తూ కౌగిలించుకుని ముద్దులు పెడుతూ రెచ్చగొడుతుంటే పైన తెలిపిన పంచభూతాల ప్రభావం నీరుగారిపోయి అసహనం ఆవహించి ఆ తరువాత రతికేళిలో నిస్సత్తువుతో విముఖత చూపి శ్రద్ధ వహించదని, స్త్రీ విముఖతతో పురుషునికి అంగస్తంభన సరిగ్గా జరగక అంతా రసాబసగా ముగిసిపోతుందని, దంపతులు ఇరువురు నిద్రపోయేటప్పుడు ఒకే మంచం మీద పడుకోకూడదని, ఎందుకంటే వరుసగా అనేక రాత్రులు ఒకే మంచం మీద ఇద్దరి శరీరాలు తాకుతూ పడుకోవడం వలన స్పర్శానందం, శబ్దానందం, రూపానందం, రసానందం మరియు గంధానందం హరించి ఇద్దరిలోనూ రతి పట్ల అంతగా ఇష్టం చూపకపోవడం లాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే భార్యాభర్తలు ఇరువురు వేరువేరుగా నిద్రపోవడం మంచిదని, దానివల్ల స్త్రీ గొంతు వినగానే, స్త్రీ అంకాలను చూడగానే, స్త్రీని స్పర్శించగానే, స్త్రీని ముద్దాడగానే మరియు స్త్రీని ఆగ్రహించగానే ఇద్దరిలో సహజ సిద్ధంగానే మర్మంగ చైతన్యం కలిగి రతిక్రీడ సజావుగా సాగి కలహాలు రాకుండా ఉంటుందని, అందుకే భార్యాభర్తలు విడివిడిగా నిద్రించుట పాటించడం మంచిదని, వారి జీవితాలను మరియు రతికేళిని రంజుగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహారుషులు ముందుచూపుగా ఇలాంటి ఎన్నో విషయాలను జనవాళికి గ్రంథాల రూపంలో అందించి ఉన్నారు. కొంతమంది తెలియకుండా తప్పు చేస్తారు, తెలిసాక జాగ్రత్త పడతారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.